సిగలోన విరిసిన సౌగంధికా చెలిమికి నీవే నవదీపిక చెలిమికి నీవే నవదీపిక మా చెలిమికి నీవే నవదీపిక. సౌదామిని సౌదామిని నన్ను క్షమించు ప్రియ, ఇది కూడా రంభతంత్రమే అనుకున్నాను. క్షమించవలసింది నన్ను, నీకెంతో బాధ కలిగించాను. సౌదామిని సౌదామిని ఈ సౌగంధికాలు నీకు ఎలా లభ్యమయ్యా? ఈ లోకం నుంచి దోచుకుపోతున్న ద్రోహిని ఆంజనేయ స్వామి వారికి అప్పగించాను. వారి చక్రవర్తి పూజకి నన్ను ఇక్కడ పంపించారు. ఆంజనేయ స్వామి, ఆహా, సత్యం జయించింది. సౌదామిని, గంధర్వలోకానికి చేతగాని కార్యం నువ్వు సాధించావు. దీంతో అందరూ నీ నిర్దోషిత్వాన్ని గ్రహిస్తారు. చక్రవర్తి మన దాంపత్యాన్ని ఆమోదిస్తారు. సౌదామిని, అసంభవం. అకలంక బ్రహ్మచారి అద్వితీయ రామభక్తాగ్రణి ఆంజనేయ స్వామి నీ వంటి కులటకు ఆశ్రయమిచ్చాడా? మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు అర్థం కావటం లేదు. పుష్పాలు దూచిపోతున్న ద్రోహిని ఆంజనేయ స్వామి వారికి అప్పగించాను. వారు అతన్ని బంధించి నన్ను ఇక్కడికి పంపించారు. నా మాట నమ్మండి ప్రభు. ఈ అభూత కల్పనలు ఆకాశ పురాణాలు నమ్మేటంత మూర్ఖుని కాదు. సౌగంధికాహరణానికి ప్రత్యక్షంగా నీవే కారణమై సాక్షిభూతమయ్యేసరికి పరోక్షవాదనకు పాల్పడ్డావు. అంతరమెరుంగక నా కుమారుణ్ణి వలలో వేసుకొని రాజగౌరవం భ్రష్టం చేశావు. నీకే శిక్ష విధించిన పాపం లేదు. సామ్రాట్, సౌదామిని నిర్దోషి. నేరం చేయకుండానే శిక్ష విధిస్తారా? ఆమె జీవితానికి కర్తను నేను, ఆమె బాధకు గాథకు బాధ్యుడను నేను. నన్ను శపించండి, నన్ను శిక్షించండి. అది అసంభవం. అధర్మానికి అధపతనానికి నేను ఆమోదించను. ఇది పతనం కాదు సామ్రాట్, ఇది కర్తవ్య పాలన. అకళంక ప్రేమ ఆదర్శం కాదా? అద్వితీయ సౌందర్యారాధన ఆమోదం కాదా? ఆత్మీయతకు అంతరం ఉందా? చండభాస్కరుడు జలపద్మంతో సావసింపలేదా? మహేశ్వరుడు కళంకం ఉన్న శశాంకుని శిరస్సును ధరింపలేదా? సౌదామిని, కుమారా, సామ్రాట్, అంతరాంతర భేదాలు ప్రేమకు లేవు. ప్రేమే సత్యం, ప్రేమే దైవం. ఆ దేవతే ఈ సౌదామిని. ఈమె నా పట్టపురాణి. ఈమె లేనిదే నేనే లేను. సౌదామిని, సత్యాసత్యాలు నిర్ణయించేది చరిత్ర. చక్రవర్తినై స్వయంగా ఏ సంస్కరణ శాసించదు. పరిణామం చెందే కాల నిర్ణయాన్ని పాటిస్తాను. ప్రభువుల మాట పాటించండి. సౌదామిని, ఈ గృహ కల్లోలానికి కారణం నీవు. సామ్రాజ్యాలు కూలదోసి రాణి నౌదామనే స్వార్థంతో ప్రేమ పేరిట వంచన చేశావు. నీ సౌందర్యమే శాశ్వతమనుకున్న నీ గర్వానికి శిక్షగా కురూపి వైపు. కుమార, ఆజ్ఞాబద్ధులుగా. సౌదామిని, ఇక వెళ్ళు. సౌదామిని, వెళ్ళు. ఏమిటి మహర్షి, ఏమిటి ప్రళయం? భీమాంజనేయుల యుద్ధం. భీమాంజనేయ యుద్ధమా? అందుకు కారణం నీవు, నీ సౌగంధికాలు. ద్రౌపది కోరికపై భీముడు వచ్చి సౌగంధికాలు తీసుకుపోయాడట. సౌదామని భీముడిని పట్టుకొచ్చి ఆంజనేయుడికి అప్పగించింది. దానితో ఆంజనేయుడికి భీముడికి పెద్ద యుద్ధం జరుగుతోంది. పుష్పాలను దొంగిలించింది భీముడా? సౌదామిని ఆంజనేయుని ఆశ్రమంలో ఉన్నది సత్యమేనా? అవును కుబేరా, పొరపాటు. మరి కర్తవ్యం ఏమిటి మునీంద్ర? ఏముంది, స్వార్థం వదులుకుని సౌగంధికాలు భీమునికి స్వయంగా సమర్పించు. సౌదామని నలకూబరులను ఏకం చేసి ఆంజనేయుని దీవెనలు అందుకో. ఆలస్యం చేశావో ప్రపంచమంతా నీ మీద విరుచబడుతుంది. ముందు సౌదామనికి శాప విమోచనం చెయ్యి. సౌదామిని శాప విమోచనం పొందుకో. రామచంద్రమూర్తి, నేటికి నన్ను కరుణించావా స్వామి? సౌదామని, నీ పంట పండింది. కుబేరుడు నీ పెళ్లి కుప్పుకున్నాడు. నిజమా? అవునమ్మా, కదా.
మరి ఆంజనేయ స్వామి లేరే? ఆయన అక్కడ భీముడికి కళ్యాణం చేస్తున్నాడు. రామరామ, అక్కడికేనమ్మా, పదమ్మా. నారాయణ. శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీరామచంద్రమూర్తి. త్రేతాయుగంలో మారుతి, ద్వాపర యుగంలో నీవు, వాయునందనులు సోదరులు సౌజన్యంతో కలిసిమెలిసి విశ్వ కళ్యాణానికి దోహదం చేయండి. అగ్రజ, నన్ను మన్నించు. భీమాంజనేయులారా, మన్నించవలసింది నన్ను. ఈ కథకంతా కారణం నేను. కాదు కాదు, కారణభూతురాలు నేను. సౌదామిని, నీవు నిర్దోషి. భీమసేన, ఇవిగో సౌగంధిక స్వీకరించి సత్యాన్ని గ్రహించా. ఆంజనేయ, సౌదామిని నలగూబర్ను ఏకం చేసి ఆశీర్వదించు. తథాస్తు. వాయునందనులారా, రామాయణ కాలం నాటి రణకోవిదుడైన రామభక్త ఆంజనేయుడు ధర్మాధర్మాల మధ్య జరిగే మహాభారత వీరగాథను పాండవ పక్షాన ప్రసన్నుతాడు. జెండాపై కపిరాజు నిల్చే, విజయశ్రీలిచ్చి దీవి